మకర రాశి వారికి శని వక్రగతి ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి శుభాశుభాలను ఇస్తారు, సో ఏ రకమైన సింపుల్ రెమెడీస్ చేసుకోగలిగితే ఫలితం ఫాస్ట్గా ఉంటుందో చూద్దామండి. మకరానికి అధిపతి శనేశ్వరుడు, శని సాటర్న్. మకరంలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయే యొక్క ఫలితాలు వర్తిస్తాయి. మకర రాశి వారికి ఏలినాటి శని 31 మార్చి 2025 నుండి ముగిసింది. 1 ఏప్రిల్ 2025 నుండి ఈ యొక్క శనేశ్వరుడు 3వ స్థానంలో మీనంలో ఉన్నారు. కాకపోతే ఆయన 13 జూలై నుండి 27 నవంబర్ దాకా వక్రీకరిస్తున్నారు 135 రోజుల పాటుగా. ఒక వక్రీకరించిన గ్రహం ఏదైతే ఉంటుందో అది వెనక స్థాన ఫలితం కూడా ఇస్తుంది. రాహుకేతులకు ఎలాగో వక్రగతే ఉంటుంది, నో డౌట్. రవిచంద్రులకి వక్రగతి ఉండదు, మిగిలిన గ్రహాలకు ఉంటుంది. శని వక్రీకరిస్తున్నాడు. సో 2వ స్థాన ఫలితం, 3వ స్థాన ఫలితం, ఆయన దృష్టి చేత 5, 9, 12 స్థానాల ఫలితాలు కూడా ఇస్తారండి. శని 7వ దృష్టి చాలా పవర్ఫుల్ అనుకున్నాం. 9వ స్థానం మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. బట్ హానికరంగా ఫలితాలు తగ్గుతాయి వక్రీకరించినప్పుడు. శుభ ఫలితాలే ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే 3 విషయాలు: RRR, రివ్యూ, రీచెకప్, రీస్టార్ట్. కోల్పోయిన వాటిని పునరుద్ధరించుకునే ప్రయత్నం చేసేదానికి వచ్చిన సమయమే ఈ వక్రగతి సమయం శని. కాబట్టి ఏంటంటే శని 3వ స్థానంలో ఉన్నారు వక్రీకరించి. అంటే ఏంటంటే ముఖ్యంగా సోదరులతోటి, యంగర్ సిబ్లింగ్స్ తోటి ఉన్న సమస్యలు కావచ్చు, గతంలో మీరు చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే అలాంటి విషయాలను పునరుద్ధరించుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ సమయం అని చెప్పవచ్చండి. అదేవిధంగా ప్రయాణాలలో భయాందోళనలు ఉంటాయి. సో అవన్నీ కూడా తొలగించుకొని ప్రయాణాలు తిరిగి ప్లాన్ చేసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా 3వ స్థానం అంటే ధైర్యము, పరాక్రమము, సాహసము, సోదరులు ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఈ విషయాలు జరుగుతాయండి. అందుకనే సోదరుల విషయంలో సంబంధాలను పునరుద్ధరించుకోవాలి. సంతానపరంగా పాజిటివ్గా ఉంటుంది, నో డౌట్ అట్ ఆల్. కానీ మీ యొక్క దృష్టి అనేది మీ యొక్క సంతానం, ఎదుగుతున్న సంతానం మీద కూడా దృష్టి పెట్టాలి. వక్రీకరించిన శని పంచమ చూస్తున్నాడు, వక్రగతితో చూస్తున్నప్పుడు సరిగ్గా చూడట్లేదని మీనింగ్ కదా. సో మీ యొక్క క్రియేటివిటీ కావచ్చు, మీ ఇమాజినేషన్ కావచ్చు, మీ యొక్క సంతానం విషయంలో కావచ్చు, మీకు ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడాను మీ యొక్క ఫోకస్ తగ్గకుండా చూసుకోండి. సో అప్పుడు మీకు మంచి పాజిటివ్ ఫలితం వస్తుంది అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. ప్రయాణాలు ఆలస్యం అవుతాయి, అదేవిధంగా రీస్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందండి. మరి ఈ యొక్క శని దృష్టి 9వ స్థానం మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఫారెన్ సంబంధాలు, విదేశాలకు వెళ్ళడం కావచ్చు, రావడం కావచ్చు, ఎంఎన్సీ కంపెనీలు చేసేవారికి అవకాశం, ఇలాంటివి కూడా తిరిగి వస్తాయని చెప్పాలండి. కానీ పునరుద్ధరణ అవుతాయి అని చెప్పాలి. మరి శనేశ్వరుడు 2వ స్థానం మీద దృష్టి పెడుతూ టచ్ చేస్తూ ఉన్నారు. అంటే మీ యొక్క లెగసీ కావచ్చు, మీ యొక్క ఆర్థిక విషయాల మీద దృష్టి పెట్టాలి. ఖర్చులు కూడా కాస్త పెరుగుతాయని చెప్పాలండి. సో ఏదేమైనా ఈ శని గురుల మీద 6వ స్థానం గురు దృష్టి ఉంది కాబట్టి కొంతలో కొంత తగ్గుతాయని చెప్పవచ్చు. ఈ సమయంలో మీరు ఏదైనా షూటీలు పెట్టడం కానీ, డబ్బులు అప్పుగా ఇస్తే, అంటే అప్పుగా ఇవ్వకూడనిది కాదు, ఎమర్జెన్సీ ఉంటే హెల్ప్ చేయొచ్చు. కానీ అలాంటివి కాకుండా సింపుల్గా మీరు కనుక ఇలాంటి పనులు చేస్తే కొంత సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుందండి. 5వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి